హాయ్ గాయ్స్, ఫినాన్షియల్ అడ్వైజర్స్ అందరూ ఏదో ఒక ఏలియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అది ఏలియన్ లాంగ్వేజ్ ఏం కాదు. సింపుల్గా ఎలా నేర్చుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. ఫస్ట్, ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మన క్లయింట్స్లో చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళకు జనరల్గా మనం ఎస్ఐపి సజెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10,000 మోతిలాల్ ఓస్వాల్ లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటున్నారు అంటే ఆన్ 5th of every month ఒక 10,000 రూపీస్ క్లయింట్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా మోతిలాల్ ఓస్వాల్ ఏఎంసీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అ వెరీ ఆటోమేటిక్ ప్రాసెస్. మన మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఏమీ లేకుండా ఎవ్రీ మంత్ జరిగిపోతూ ఉంటుంది. దాన్నే ఎస్ఐపి అని అంటారు. నెక్స్ట్, లంసమ్. ఇది జనరల్గా బిజినెస్ యూజర్స్కి ఎక్కువ సజెస్ట్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే వాళ్ళకు ఏ టైంలో మనీ వస్తుందో, ఎంత మనీ వస్తుందో ప్రెడిక్ట్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా ఉంటుంది అంటే ప్రతిసారి వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు మాన్యువల్గా ఆర్డర్స్ రేస్ చేయాలి. అండ్ క్లయింట్ కూడా మాన్యువల్గా ఆ పేమెంట్స్ అనేవి త్రూ డెబిట్ కార్డ్ కానీ లేదంటే త్రూ యూపీఐ కానీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎస్ఐపి విల్ స్టార్ట్ ఫ్రమ్ 100 రూపీస్ అండ్ లంసమ్ స్టార్ట్స్ ఫ్రమ్ అరౌండ్ 500 రూపీస్. ఇలాంటి ఫినాన్షియల్ టర్మ్స్ గురించి నేను ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. ఇన్ కేస్ ఆ డాక్యుమెంట్ మీకు కావాలి అంటే SIP అని కామెంట్ చేయండి, మీ ఇన్బాక్స్కి DM చేస్తాను. ఫాలో ఫార్చ్యూన్ బాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.